సంక్షేమ పథకాల పేరుతో వైఎస్ జగన్ డబ్బులను పప్పు బెల్లాల్లా పంచేస్తున్నాడు. డబ్బు పంపిణీ కోసం ఎడాపెడా అప్పులు చేస్తున్నాడు. ఇలాగే అప్పులు చేసుకుంటూ వెళ్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అని టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్ ఇతర నాయకులు పదే పదే వ్యాఖ్యానించేవారు. ఇప్పుడు మన రాష్ట్రం మరో శ్రీలంకగా తయారైపోతా ఉంది. బాధుడైంది. ఇంకా అప్పులు కూడా దొరకవు. ఆ తర్వాత బట్టలు నొక్కుడు ఉండదు. జగన్ 3,000 రూపాయల పెన్షన్, 15,000 రూపాయల అమ్మఒడి ఇస్తేనే రాష్ట్రం శ్రీలంక అయితే, మరి ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న హామీలు నెరవేరిస్తే ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా మారుతుంది? టీడీపీ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా అని మేధావులు, నిపుణులు ప్రశ్నిస్తున్నారు. 50 ఏళ్లు దాటిన వారికి నెలకు 4,000 రూపాయలు అందించాలంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే ఏడాదికి 72,000 కోట్ల రూపాయలు. రాష్ట్ర బడ్జెట్టే 2 లక్షల కోట్లు ఉంటే ఈ ఒక్క పథకానికి 35% పోతుంది. ఇక మిగిలిన పథకాలకు డబ్బు ఎలా సర్దుబాటు చేస్తారు? చంద్రబాబు అండ్ కో సంపద సృష్టిస్తామనే మాట చెప్తుంటారు. కానీ చంద్రబాబు ఏనాడు సంపద సృష్టించలేదు. పైగా రాష్ట్రంపై అప్పుల భారాన్ని మరింత పెంచాడు. 1996లో ఉమ్మడి ఏపీకి సీఎం అయినప్పుడు 740 కోట్ల రెవెన్యూ లోటు ఉంటే 2004లో దిగిపోయే నాటికి దాన్ని 2,560 కోట్ల లోటుకు తీసుకువెళ్లాడు. ఇక వైఎస్ఆర్ 2004లో సీఎం అయ్యాక ఆ లోటును పూడ్చడమే కాకుండా 2009 నాటికి 1,230 కోట్ల సర్ప్లస్ కు తీసుకువెళ్లాడు. 2014లో సీఎం అయ్యాక చంద్రబాబు చేసిన అప్పులను ఇప్పుడు జగన్ తీరుస్తున్నాడు. ఇక చంద్రబాబు సంపద సృష్టించేది ఎప్పుడు? పథకాలు అమలు చేసేది ఎప్పుడు? అందుకే చంద్రబాబు మాయమాటలను నమ్మవద్దని ప్రజలను మేధావులు హెచ్చరిస్తున్నారు.